మనసు ఉంటే మార్గం ఉందని చెబుతారు. ఆటలకు ఫలానా డ్రెస్ మాత్రమే సూట్ అవుతుంది అని చాలా మంది చెబుతారు. కానీ అలాంటివేమీ లేకుండా సాంప్రదాయ వస్త్రాలతో బరిలోకి దిగి విజయం సాధించటం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు పట్టుబడి మరి తమ చేతులతో చేసి చూపిస్తూ ఉంటారు. ఆ కోవలోకే వస్తారు మధుస్మిత జైన. మిగిలిన ఆటలకు భిన్నంగా మారథాన్ అన్నంతనే ట్రౌజర్, టీ షర్ట్స్, ట్యాంక్ టాప్స్, షార్ట్స్ ఇలాంటి వస్త్రధారణతో బరిలోకి దిగే మిగిలిన వారికి భిన్నంగా మాంచెస్టర్ మారథాన్లో చీరకట్టుతో ట్రాక్ మీదకు రావటమే కాదు, అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదయ్యేలా చేశారు. ఇంతకు ఆమె ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఒడిశా పూర్వ రాజధాని కటక్, ఇప్పుడు భువనేశ్వర్ అన్నమాట. దానిలోకి వెళితే కాన్పూర్ కు చెందిన మధుస్మిత తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడు జాబ్ లో భాగంగా యూకేకి వెళ్లిపోయారు. మాంచెస్టర్ లో స్థిరపడ్డారు. దేశం కాని దేశంలో ఉన్న తమ బిడ్డకు తమ సాంప్రదాయాల గురించి, అలవాట్ల గురించి తరచూ చెప్పేవారు. తమ ఊరు పండుగలన్నీ జరుపుకునేవారు. ఇలాగే ఒడిశా కట్టుబొట్టు కూడా ఆమె జీవితంలో భాగమైపోయింది. భారతదేశంకు వచ్చిన ప్రతిసారి ఆమె చీర కట్టుకునేవారు. ఆ అలవాటుతోనే, చీర మీద ఉన్న ఇష్టంతోనే చివరకు మాంచెస్టర్ మారథాన్ లో బరిలోకి దిగారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కటక్ లోని టీచర్ గా పనిచేస్తున్న ఆమె భువనేశ్వర్ కు చెందిన అబ్బాయినే పెళ్లాడారు. తొలిసారి తల్లి అయ్యాక తాను కుంగుబాటుకు గురైనట్లుగా గుర్తించారు. దాని నుంచి బయటకు వచ్చేందుకు పరుగున తన జీవితంలోని భాగంగా చేసుకున్నారు. రోజుకు 5 కిలోమీటర్లు తెలియకుండానే పరిగెత్తే ఆమెకు అంతలా పరుగు తీసిన తర్వాత ప్రశాంతంగా ఫీల్ అయ్యేవారు. అలా ఆమె జీవితంలోకి పరుగు మొదలైంది. పరుగు రోజువారీ జీవితంలో భాగమైన తరువాత ఆమె అందులోనూ టెక్నిక్ ను అందిపుచ్చుకున్నారు. స్థానికంగా జరిగే పోటీలలో ఆమె పాల్గొనేవారు. 2023 ఏప్రిల్లో తాము నివాసం ఉండే ప్రాంతంలో జరిగిన పెద్ద మారథాన్ లో ఆమె తొలిసారి చీరకట్టుతో పాల్గొన్నారు. వినూత్నంగా ఉంటుందని ఆమె భావించిన వెళ్ళగా అక్కడ వారు ఆమెను విచిత్రంగా చూడడమే కాదు, పరుగు పందాల్లో పాల్గొంటున్నారా, చీరకట్టుతో మారథానా అంటూ హేళన కూడా చేశారు. అలాంటి వారికి గెలుపుతో తన సమాధాన్ని చెప్పేశారు. దీంతో జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆమె పేరు మారుమోగింది. ఆ సమయంలో చీరకట్టుతో పరుగు పందాల్లోకి దిగి గెలిచిన మహిళ గురించి తెలుసుకున్న 2018లో బెర్లిన్ మారథాన్ లో క్రాంతి సల్వి అనే మహిళ చీరకట్టులో పాల్గొని 3.57 గంటల్లో రేస్ ను పూర్తి చేశారని గుర్తించారు. మరింత ప్రాక్టీస్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో మాంచెస్టర్ మారథాన్ లోకి ఒడిశా సాంప్రదాయ ఇక్కత్ చీరతో పోటీలోకి దిగారు. సౌకర్యం కోసం చీరను ట్రౌజర్ లాగా మడిచి కట్టుకున్న ఆమె అంతకు ముందు క్రాంతి కంటే 12 నిమిషాల ముందే రేస్ ను పూర్తి చేసి గిన్నిస్ రికార్డ్ ను క్రియేట్ చేశారు. అంత కష్టపడి సాధించిన గెలుపు మొత్తాన్ని పిల్లలకు విద్యా వసతులకు కల్పించేందుకు వీలుగా విరాళాలను ఇచ్చేశారు. అలా ఆమె విభిన్నమైన తీరు ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా మారింది.